శ్రీకృష్ణ నేను భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం నుంచి మొదటి శ్లోకాన్ని ముందు వీడియోలో వివరించడం జరిగిందండి. ఆ వీడియోలో కొంత సారాంశాన్ని బ్రీఫ్గా చెప్తాను. మీరు ముందు వీడియో కూడా ఫాలో అయితే ఈ వీడియో యొక్క సారాంశం అర్థమవుతుందండి. నేను మొదటి శ్లోకం గురించి వివరణ ఇస్తున్నాను. సాకారవాదులు, నిరాకారవాదులు వాళ్ళిద్దరిలో ఎవరు శుద్ధ భక్తులు అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడండి. వారిరువురిలో ఎవరు అత్యుత్తమ భక్తులో శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ స్వరూపం పట్ల మాత్రమే ఆసక్తిని కలిగి ఉండవలననేది సమస్త అధ్యాయముల సారము. అదే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక స్థితి. ఏమైనను శ్రీకృష్ణుని స్వరూపం పట్ల ఆసక్తిని కనపరచని వ్యక్తులు కూడా కొందరు ఉంటారు. వారు తమ యొక్క గీతాభాష్యములలో జనులను శ్రీకృష్ణుని నుంచి మరలించి వారి భక్తినంతటిని నిరాకార బ్రహ్మజ్యోతి వైపునకు మరలించినట్లుగా దృఢంగా ఆసక్తి లేని వారై ఉందురు. వారు నిరాకార తత్వంను ఉపాసించుటకే ప్రాధాన్యం ఇచ్చెదరు. ఆధ్యాత్మికులలో సాకార నిరాకారం అనే 2 రకాల వ్యక్తులు ఉందురు. నిజానికి అర్జునుడు సాకారవాది. శ్రీకృష్ణుని తత్వం పట్ల ఆసక్తుడై ఉన్నందున తన స్థితి సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు. నిరాకార తత్వంలో ధ్యానం చాలా కష్టతరమైన పని. ఈ భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ నిరాకార తత్వంలో ధ్యానించుట, అనుభూతి చెందుట ఎవరితరమూ కాదు, సాధ్యపడదు కూడా. అనవసరంగా కాలంను వృధా చేయటం వలన లాభమేమిటి అని అర్జునుడు ప్రశ్నించదలచెను. శ్రీకృష్ణుని స్వరూపం పట్ల ఆసక్తుడొకటయే అత్యుత్తమము. ఎందుకనగా అదే సమయంలో అతడు ఇతర రూపాలన్నింటినీ అవగాహన చేసుకోగలుగును మరియు శ్రీకృష్ణుని పట్ల అతని ప్రేమకు ఆటంకం కలుగదని 11వ అధ్యాయంలో అర్జునుడు అనుభవపూర్వకంగా గ్రహించగలిగెను. అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నకు పరతత్వం సాకార నిరాకార భావాల మధ్య భేదం స్పష్టం చేయబడును. ఈ విధంగా భక్తి యోగంలో అర్జునుని యొక్క ప్రశ్నకు సమాధానం ఎవరైతే శ్రీకృష్ణ రూపానికి భక్తియుత సేవలో నిమగ్నమవుతారో వారు సాకారవాదులుగా పిలువబడతారు. ఎవరైతే శ్రీకృష్ణుని రూపానికి కాకుండా కాంతికి మాత్రమే నియుక్తమవుతారో వారు నిరాకారవాదులుగా పిలువబడుతారు. సాకారవాదులు కృష్ణ లోకాలకు చేరుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడే ప్రత్యక్షంగా తెలిపారు. ఇదే భక్తి యోగంలోని మొదటి శ్లోకం యొక్క